ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. జూలై 5వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. యువత భవిత శీర్షికలో ధనురాశి వారు అంటే ధనురాశికి చెందిన యువత తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని పొందడం కోసం ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనే విశేషాలతో పాటు 24వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, అధిక ఆషాఢమాసం, బహుళపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి, కుజ, శుక్ర, రాహువులు శుభులుగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వారం కాస్త మనస్తాపంగా ఉంటూ ఉంటుంది. అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు ఆచితూచి వ్యవహారాలని నడపడం శ్రేయస్కరం. అశ్విని నక్షత్ర జాతకులు వ్యాపారస్తులైనట్లయితే తమ వ్యాపార భాగస్వాములతో మాట పట్టింపులు, తీవ్రమైనటువంటి కోపతాపాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. కొద్ది జాగ్రత్తగా లౌక్యంగా మాట్లాడుకోవడం శ్రేయస్కరం. భరణీ నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇరుగు పొరుగు వారితో కానీ మనస్పర్ధలు తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం అవసరం. కృత్తికా నక్షత్ర జాతకులకి ప్రయాణాలలో కానీ లేదా మిగిలినటువంటి ఇండ్లలో సరైనటువంటి భద్రత పాటించినటువంటి కారణంగా కానీ ఆస్తి నష్టం కానీ వస్తు నష్టం కానీ కలిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి 1-2 మార్లు జాగ్రత్తతో వ్యవహరించడం శ్రేయస్కరం. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ఇది అధిక ఆషాఢమాసం కాబట్టి వర్షం కోసం ఘనవృష్టి, వర్షాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యుడు కాబట్టి సూర్య జపాన్ని నిర్వహించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మనశ్శాంతి కోసం తీర్థయాత్రకి వెళ్ళడం శ్రేయస్కరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే బుధుడు, శుక్రుడు, కేతువు శుభులుగా కనిపిస్తున్నారు. రాహు అర్ధశుభుడుగా గోచరిస్తున్నాడు. కాబట్టి మానసికమైనటువంటి ధైర్యం కలగడం కోసం, శారీరకమైనటువంటి అనారోగ్య బాధ లేకుండా ఉండాలి అనే మనోధైర్యం కలగడం కోసం అవకాశం ఉన్నంతలో ఈ రాశివారు బంధుమిత్ర దర్శనాన్ని కానీ, తీర్థయాత్రలకు కానీ లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ శ్రేయస్కరం. కృత్తికా నక్షత్ర జాతకులు తమ బంధువుల్ని ఇంటికి ఆహ్వానించి వారితో చక్కగా కాలక్షేపాన్ని చేసినట్టయితే మానసికమైన అనారోగ్యం బాగా తొలగే అవకాశం కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులు తీర్థయాత్రలకు కానీ లేదా పుణ్యమైనటువంటి ప్రదేశాలకి విహారయాత్రగా కానీ వినోదయాత్రగా కానీ వెళ్ళినట్లయితే అది చాలా ఆనందాన్ని కలిగించే అవకాశం కనిపిస్తోంది. అలా అని చెప్పి దైవ దర్శనం, దైవ కార్యక్రమాలు చేయవద్దని కాదు, కానీ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో ససంతోషంగా గడిపేటటువంటి వినోద విధానాన్ని మానుకోవద్దని చిన్న సూచన, మానసిక ధైర్యం కోసం మాత్రమే. మృగశిర నక్షత్ర జాతకులు సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత కోసం ఎక్కడెక్కడున్నటువంటి కుటుంబ సభ్యుల్ని ఒకచోటికి రప్పించి వారితో సంతోషంగా కుటుంబంలో గడపడాన్ని చేయడం చాలా మంచిది. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. ఇది అధిక ఆషాఢమాసం కాబట్టి సూర్య ప్రీతికరం కాబట్టి ఎర్రని పూలతో సూర్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ పూజ చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వినోద పర్యటనని చేసి మానసికమైనటువంటి ధైర్యాన్ని పొందాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, కుజుడు, శుక్రుడు అనుకూలుగా కనిపిస్తున్నారు. బుధుడు అర్ధశుభుడుగా గోచరిస్తున్నాడు. కాబట్టి ఈ వారం ఈ రాశివారు సుఖంగా, శుభంగా, సానందంగా ఏవో కొత్త వస్తువుల్ని కొనుక్కొని ఆనందంగా గడపగలుగుతారు మొత్తం వారం అంతా కూడా. మృగశిర నక్షత్ర జాతకులు భూమిని కానీ లేదా భూమికి సంబంధించినటువంటి ధనాన్ని సంపాదించి మరొక గృహాన్ని కానీ కొనుక్కోగలిగిన అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు విదేశ పర్యటనానికి సంబంధించిన పత్రాలని పొందడం కానీ లేదా ఉద్యోగంలో పదవి ఉన్నతిని పొందడం కానీ, కీర్తి ప్రతిష్టలని పొందడం కానీ బాగా జరగచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులు తప్పక గృహాన్ని కొనగలుగుతారు లేదా గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులకి సంపూర్ణమైన ధనాన్ని సేకరించుకోగలుగుతారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం ఆనందంగా గడుస్తుంది. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది.
ఇది అధిక ఆషాఢ మాసం కాబట్టి సూర్యుడికి ప్రీతికరమైనటువంటి పాయసాన్ని అంటే క్షీరాన్నాన్ని నివేదిస్తూ సూర్య అష్టోత్తర శతనామాలని పఠించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పనుల్ని వాయిదా వేయకుండా వెంటబడి పనుల్ని ముగించుకోగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు రాహువు శుభుడుగా ఉన్నటువంటి కారణంగా ఈ రాశి వారికి ఈ వారం సానందంగా గడుస్తుంది. ఏ విధమైన కష్టము మనసుకి తాకకుండా ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకి బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లంతా కళకళలాడుతూ చక్కనైనటువంటి ఆనందం వారికి సొంతం అవుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులకి అనారోగ్యం పూర్తిగా తొలగిపోయినటువంటి కారణంగా చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపగలుగుతారు. దంపతుల మధ్య అన్యోన్య భావం మరింత పెంపొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు తమదైనటువంటి బంధుమిత్రుల్లో ఎందరు మిత్రులో ఎందరు శత్రువులో గమనించుకోగలిగి ఎవరితో అవసరమో ఎవరితో అనవసరమో గ్రహించుకోగలిగి చక్కనైనటువంటి ఒక మార్గదర్శనాన్ని తమ జీవితానికి తామే చేసుకోగలుగుతారు. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. అధిక ఆషాఢ మాసం కాబట్టి సూర్యప్రీతికరమైనటువంటి ఈ మాసంలో ఓం మిత్రాయ నమః అనే నామాన్ని పఠిస్తూ సూర్య నమస్కారాలను చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సంతాన విషయకంగాను అలాగే భార్యాభర్తల అన్యోన్యత కోసం జపాన్ని చేస్తూ అంటే సూర్య జపాన్ని చేస్తూ గడపడం మంచిది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు శుభులుగా ఉన్నారు కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం తాత్కాలికంగా అపజయం కలగచ్చు. అంత మాత్రం చేత పరాజయ భావాన్ని పొంది అయ్యో ఏమైపోతుందో జీవితం అని నిరుత్సాహాన్ని కానీ నిరాశని కానీ పడనే కూడదు. ఇది తాత్కాలికంగా కలిగినటువంటి దిగుడు అంటే ఇబ్బంది అని మాత్రమే గ్రహించుకోగలగాలి. మఖా నక్షత్ర జాతకులకు తమకి సంబంధించినటువంటి సంతానం ఎవరు విద్యార్థులుగా మరెక్కడో చదువుతున్నారో వాళ్ళకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలగడం కానీ లేదా విద్య మీద తాత్కాలికమైన నిరాసక్తి అనాసక్తి కలగడం కానీ కలుగుతుంది. అంత మాత్రం చేత దుఃఖపడిపోకూడదు. ఈ వారం మాత్రమే అంత అనుకూలంగా లేదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు శత్రువుల మీద తిరిగి ప్రతీకార భావాన్ని చూపాలి అనే ఆలోచనని మానిన పక్షంలో సుఖంగా సంతోషంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి రావాల్సినటువంటి బకాయిల కోసం ఏమాత్రం గట్టితనాన్ని చూపకుండా మెత్తనైనటువంటి పద్ధతితోటి ప్రార్థన విధానంతోనే కానీ ప్రార్థించినట్టయితే అంతా రాకపోవచ్చు కానీ కొంతైనా లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అదే విరోధించిన పక్షంలో అయితే పరిస్థితులు తీవ్రమైన త్రోవకి ఎదురు చూసే విధంగా అనిపిస్తుంది. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. అధిక ఆషాఢం సూర్య ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి రక్త అక్షతలు అంటే కుంకుమ కలిపినటువంటి అక్షతలతో సూర్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ సూర్యారాధన చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఆ పిమ్మటే తగినటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప సొంతంగా నిర్ణయాన్ని మాత్రం వెనుక జీవితాన్ని తలుచుకోకుండా తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు శుభులుగా కనిపిస్తున్నారు కాబట్టి తాత్కాలికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఆ కలిగినటువంటి ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే గ్రహించండి, శాశ్వతం మాత్రం కానే కాదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు నిర్మాణ రంగానికి చెందినవారైతే తాత్కాలికంగా నిర్మాణ రంగం ఆపుదలలో ఉండడం లేదా మూల్యం అంటే దానికి సంబంధించిన ఖరీదులు పతనం కావడం లేదా కొనుక్కుంటామన్నటువంటి వారు వెనుకకి వెళ్ళడం వంటివి కలగచ్చు. నిరుత్సాహపడక్కర్లేదు. హస్త నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలగడం కానీ లేదా తమ సంతానానికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఏర్పడడం కానీ జరిగే అవకాశం కనిపిస్తోంది. నిరుత్సాహాన్ని పడవలసిన అవసరం లేదు. చిత్తా నక్షత్ర జాతకులకి ఉద్యోగులతో కొద్దిగా విభిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి. దాని కారణంగా ఉద్యోగపు జీవితం మీద తాత్కాలికమైనటువంటి అసహ్యభావం ఏర్పడవచ్చు. అంత మాత్రం చేత ఉద్యోగం అలాగే ఉంటుందని ఏమాత్రమూ అనుకోవద్దు. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ఈ అధికాషాఢం సూర్య ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఎర్రని వస్త్రాన్ని కట్టుకుని ఈ వారం రోజుల పాటు సూర్య ఆరాధనాన్ని సూర్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికమైన ఆరోగ్య పరీక్షలను చేయించుకోవడం, తేలికపాటి ఆరోగ్య పరీక్షలను చేయించుకోవడం శ్రేయస్కరం.
ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేతువు మాత్రమే శుభుడుగా కనిపిస్తున్నాడు, రవి శుక్రుడు అర్ధశుభుడుగా కనిపిస్తున్నారు. ఆ కారణంగా ఎంత ప్రయత్నాన్ని చేసినా పనులు కావు, అలాగే ఎంతటి శ్రమ పడినా మెప్పు లభించదు. ఎంత తీవ్రమైన ప్రయత్నం చేసినా సకాలానికి సొమ్ము అందకపోవచ్చు, ఎంత ప్రయత్నాన్ని చేసినా సత్ఫలితం విద్యలో లభించకపోవచ్చు. ముందే ఈ భావాన్ని స్థిరపరచుకున్నట్టయితే మనసులో బాధ కలగదు కదా. అంచేత ధైర్యంగా ఉండండి, ఇది ఈ వారానికి మాత్రమే అని అనుకోండి. చిత్తా నక్షత్ర జాతకులకి క్రింది ఉద్యోగులతో పై ఉద్యోగులతో ఎంత మైత్రీభావంతో ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి స్పష్టమైన ఏకాభిప్రాయము కుదరదు. తప్పక భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు కలిగి తీరుతాయి. అంత మాత్రం చేత దుఃఖపడాల్సిన అవసరం లేదు. స్వాతి నక్షత్ర జాతకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సత్ఫలితాలు తాత్కాలికంగా కలిగినట్లుగా అనిపిస్తాయి, కానీ అవి ఉత్తమ ఫలితాలు అని భావించాల్సిన అవసరం లేదు. సంపూర్ణమైన ఫలితం చేకూరడం ఈ వారానికి సరికాదు, దొరకదు, లభించదు. విశాఖ నక్షత్ర జాతకులకి క్షణానికి ఒక ఆలోచన కలుగుతూ ఏం చేయాలో తోచనటువంటి ఆ డోలాందోళిత మనస్కులై, అంటే అటు ఇటు ఊగిసలాట ఆడుతూ ఉండేటటువంటి మనసు కలిగిన వాళ్ళుగా అవుతారు. ఈ వారానికి ఏ నిర్ణయాన్ని చేయలేకపోతారు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. అధిక ఆషాఢమాసం సూర్య ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి సూర్యునికి దానిమ్మ పండ్లని దాడిమి ఫలం అంటారు, వాటిని నివేదించడం, సూర్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేసిన పిమ్మట శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దలు, అనుభవజ్ఞులు అయినటువంటి వాళ్ళ నేతృత్వంలో అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని మాత్రమే తీసుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే బుధుడు, గురుడు, రాహు శుభుడుగా ఉన్నారు, శుక్రుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా ఈ వారం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి దాన ధర్మాలు, అలాగే ఇతరమైనటువంటి చక్కనైన కార్యక్రమాలను చేపట్టాలనే ఉత్సాహం, దీనితో పాటు ఇతరులకి సహాయం చేయాలనే బుద్ధి సంపూర్ణంగా ఏర్పడుతుంది. విశాఖ నక్షత్ర జాతకులకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని, దాన ధర్మాలు చెయ్యాలని, 10 మందికి సహాయపడాలని కొత్తదైనటువంటి ఆలోచన మనసులో మెదులుతుంది. దాదాపు దాన్ని అమలు చేయడం ప్రారంభిస్తారు కూడా. అనురాధ నక్షత్ర జాతకులకి ఇతరులకి నిస్వార్థంగా సహాయపడాలనేటటువంటి అభిప్రాయం కలిగి తమంత తాముగానే ఏ విధంగానూ ఎదుటివారు పిలవకుండానే సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాల్ని అందిస్తారు. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు రక్తదానాన్ని చేయడం, లేదా ఇతరులకి ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేయడం, లేదా ఇతరులకి పుస్తక సహాయాన్ని చేయడం మొదలైనటువంటి సహాయాల్ని, సాంఘికమైనటువంటి సహాయాల్ని తప్పక చేయగలుగుతారు, చేస్తారు. ఈ వారంలో రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ఈ అధికాషాఢ మాసం సూర్య ప్రీతికరమైన మాసం కాబట్టి సూర్యునికి అర్ఘ్యప్రదానం 4 మార్లు గాయత్రి మంత్రాన్ని చదువుతూ విడవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారం ఈ వారం మోసం, దగ మొదలైనటువంటి వాటితో ఏ పనుల్ని చేయకుండా ధర్మబుద్ధితో మాత్రమే కార్యక్రమాల్ని చేపట్టాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించితే శుక్రుడు మాత్రమే శుభుడుగా కనిపిస్తూ ఉన్నటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి మానసిక ఆందోళన కలుగుతుంది, తాత్కాలికమైన శారీరక అనారోగ్యం గోచరిస్తుంది, తాత్కాలికమైనటువంటి నిరుత్సాహం కూడా వ్యక్తిలో ప్రవేశించే అవకాశం ఈ రాశిలో వారికి కనిపిస్తోంది. అంత మాత్రం చేత శాశ్వతంగా ఇదే విధంగా ఉంటుందని అనుకోనే కూడదు. మూలా నక్షత్రం వారికి ధన నష్టం కానీ, లేదా ఉద్యోగంలో అపనింద కానీ, లేదా ఈ రెండూ కానీ కలిగే అవకాశం కనిపిస్తోంది. అందుకోసం ఉద్యోగులతో ఉద్యోగంలో ఎంత మాత్రం ఉండాలో అంత మాత్రమే ఉండడం అత్యవసరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి అపనింద ఒకటి నెత్తి మీద పడే అవకాశం కనిపిస్తోంది. అంతేకాక ఉద్యోగంలో తమకి నచ్చినటువంటి ప్రదేశం నుండి వేరొక నచ్చని ప్రదేశానికి మారే అవకాశం కనిపిస్తోంది. వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి తప్ప అదే ప్రదేశం నాకు కావాలనే పట్టుదల పట్టడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని మరోమారు గమనించండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి స్వజనులతో విరోధం కానీ, ఆర్థిక నష్టం కానీ, ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ తప్పడం కానీ జరిగే అవకాశం బాగా కనిపిస్తోంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ఈ అధికాషాఢం సూర్య ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి మౌనంగా సూర్యునికి సంబంధించిన 12 నామాలని చదువుతూ ప్రదక్షిణపూర్వకంగా సూర్యునికి ఉదయకాలంలో, సూర్యోదయ కాలంలోనే నమస్కరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం
ఏ విషయాన్నైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఎదురు తిరిగి విపరీతమైన వాగ్వివాదంతో మాత్రం పరిష్కారాన్ని చేసుకోవడం శ్రేయస్కరం కాదు, పరిష్కారము కాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే కుజ, బుధ, గురు, శుక్ర, రాహు, కేతువులు శుభులుగా కనిపించేటటువంటి కారణంగా అన్నీ శుభంగానే ఉన్నట్లుగా అనిపించినప్పటికీ కూడా చిన్నదైనటువంటి లోపం దాంట్లో పొడ చూపేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. అంచేత కనిపించిన లాభాన్ని లాభంగా, కనిపించిన శుభాన్ని శుభంగా భావించకూడదు. కొద్ది లోదృష్టితో పరిశీలించుకోగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి లాభ ఆర్జన కలిగింది అని అనుకుని వెంటనే మరో చోట పెట్టుబడి పెట్టేయడం కాకుండా ఓసారి ఆర్థికమైనటువంటి లెక్కల్ని పరిశీలించుకోగలగాలి. దాన్ని బట్టి నిజమెంతో లాభమెంతో తెలిసే అవకాశాన్ని మరొక మారు పరిశీలించుకోగలగాలి. శ్రవణ నక్షత్ర జాతకులకి కలత్రంతో అంటే భార్యతో విరోధం కానీ, వారు భార్య లేనట్లయితే భర్తలతో చిన్న పొరపచ్చాలు కానీ కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకరికి ఒకరు సమన్వయ దృష్టితో ఉండడం ఎంతైనా అవసరం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఏ వ్యవసాయం మొదలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో ఏ విధమైన ఆర్థిక లాభము కలగదనే ఒక చిత్రమైనటువంటి ఊహ కలుగుతుంది. ఆ ఆలోచనని విడనాడడం ఎంతైనా శ్రేయస్కరం. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. ముఖ్యంగా ఇది అధికాషాఢం సూర్య ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి అర్ఘ్యాన్ని విడుస్తూ ఎర్రనైనటువంటి వస్త్రాన్ని కట్టుకుని ఎర్రని పుష్పాలతో పూజ చేస్తూ ఒకరోజైనా వారంలో భూశయనాన్ని చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారి వారం కొత్త వస్తువుల్ని ఏమాత్రమూ కొనకూడదు. ఈ వారంలో ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే రవి శుభుడుగా ఉన్నటువంటి కారణంగా సంపూర్ణంగా కార్యక్రమాలను అన్నింటినీ చేసుకోగలుగుతారు. ఏ విధమైన విఘ్నాల పాలు కాదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి దాన ధర్మాల వేదిక దృష్టి పోవడమే కాకుండా సహాయ సహకారాలు చేయాలనే ఉత్తమ భావం కలుగుతుంది. శతభిష నక్షత్ర జాతకులకి దంపతుల మధ్య అన్యోన్య భావం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోగలుగుతారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. బంధుమిత్రుల మధ్య రాకపోకలు చక్కగా జరుగుతూ ఉంటాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. సూర్యప్రీతికరమైనటువంటి అధిక ఆషాఢ మాసంలో సూర్యుని ప్రతిమకి బిల్వ దళ అభిషేకం చేయడం మంచిది. అంటే తులసి పత్రాలతో, మారేడు పత్రాలతో ముంచినటువంటి జలం ఏదైతే ఉందో ఆ జలంతో అభిషేకాన్ని సూర్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యయాన్ని అదుపులో ఉంచుకోగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు శుభుడుగా ఉన్నాడు. శుక్ర, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఈ వారం ఈ రాశివారు ఏ పనిని చేస్తున్నా 1-2 మార్లు ఆలోచించుకునే చేయాలి తప్ప అనాలోచితంగా ఏ పనిని చేయడం ఏమాత్రమూ ఉత్తమం కాదు, సత్ఫలితాలని ఇయ్యదు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి భూమిని కానీ, గృహాన్ని కానీ, భూగృహాలని కానీ అమ్మాలనేటటువంటి దురదృష్టకరమైన ఆలోచన ఎవరి ద్వారానో వచ్చే అవకాశం కనిపిస్తోంది. పొరపాటున ఆ ఆలోచనని అమలు చేయకండి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగాన్ని విరమించి వ్యాపారం చేయాలనే ఊహ కలుగుతుంది. అది ఏమాత్రం సరికానే కాదు. రేవతి నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి వృత్తి, తాము చేస్తున్న ఉద్యోగం ఇవి చాలా లాభకరంగా అనిపించవచ్చు. కానీ 1-2 మార్లు ఆలోచించుకుని ఎంత లాభం వస్తుందో గ్రహించుకుని ఓ నిర్ణయాన్ని చేసుకోవాలి తప్ప వెంటనే ఒక నిర్ణయానికి రావడం సరికాదు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా ఉత్తమం. సూర్య ఆరాధన చేసేటటువంటి ఈ మాసంలో సూర్య ప్రతిమకి కొబ్బరి బొండాల జలంతో అభిషేకాన్ని సూర్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ నిర్ణయాన్ని ఒంటరిగా అంటే తమకి తాము మాత్రమే తీసుకోవడం ఏమాత్రమూ సరికాదు. భారతదేశం అనేకమైనటువంటి నదులకు పుట్టినిల్లు. ఆ నదులు కూడా ఏదో భౌగోళికంగా ఇలా ప్రవహిస్తాయి, దానివల్ల ఇన్ని లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలంగా పంట పండుతోంది అని ప్రతిపాదించడం ఒక్కటే కాదు. ఒక్కొక్క నది ఏర్పడింది, ఒక్కొక్క నది ప్రవహించింది అంటే దాని వెనక మహర్షుల యొక్క తపస్సు ఉంది. పరమ పవిత్రమైనటువంటి జలాలతో భారతదేశాన్నంతటినీ కూడా సుసంపన్నం చేసి కొన్ని కోట్ల మంది తరించడానికి సోపానం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ నదీ వ్యవస్థ.
అటువంటి నదులలో కొన్ని నదులు వర్షముల మీద ఆధారపడతాయి. కొన్ని నదులు జీవనదులు అని పిలుస్తారు. జీవనది అన్న మాటకు అర్థం ఏమిటంటే అది కేవలం వర్షధారల మీద ఆధారపడదు. ఆధారపడకుండా నిరంతరం ప్రవహించేటటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి నదులలో, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ప్రవహించేటటువంటి నదులలో తలమానికమైనటువంటిది గోదావరి నది. అటువంటి గోదావరి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ జూలై నెలలో వచ్చేటటువంటి పుష్కరాలు ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని 2 విధాలుగా జరుగుతాయి. ఈ పుష్కర కాలంలో నదీ జలం అంతటిలోకి కూడా దేవతలు, ఋషిగణాలు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు వీరందరూ కూడా ప్రవేశించినటువంటి కారణం చేత మనుష్యుల యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యడంలో ద్విగుణీకృతమైనటువంటి శక్తిని, చేసినటువంటి కార్యానికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని నీరు సంతరించుకుంటుంది. తజ్జలాన్ అని నీటికి పరమేశ్వర స్వరూపంగా ఒక పేరు. నీటిలోకి తొందరగా భగవానుడు ఆవాహన అవుతాడు. ఆ నీరు కేవలం త్రాగినంత మాత్రం చేత దాహాన్ని తీర్చేటటువంటి శక్తి కలిగి ఉండడం మాత్రమే కాకుండా జీవుని యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి శక్తిని కూడా పొంది ఉంటుంది. స్నానం చెయ్యడం అన్న మాటకి అర్థం బాగా తెలుసుకోవాలి. స్నానం చేయడము అన్న మాటకు అర్థం తలమునుగుట అని. తలమునుగుట అన్న మాటకు అర్థం ఈ తల 3 మాటలు నది నీళ్లలోకి ముంచాలి. ముంచేటప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం మునగాలి. మొలలోతు నీటిలో నిలబడి నేను సురక్షితంగా ఊంచుకున్నానన్న విషయాన్ని బాగా మనసులో స్థిరం చేసుకున్న తర్వాత ఈ 2 బొటన వేళ్లతోటి గాలి బాగా పీల్చి 2 ముక్కు రంధ్రాలని ముయ్యాలి. ఈ పొడుగ్గా ఉండేటటువంటి 2 వేళ్లతోటి చెవికి ఉండేటటువంటి తమ్మెల్ని, రంధ్రాలని మూసుకోవాలి. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఇలా అని ఇలా మూసి ఇలా మూస్తారు. ఇలా మూసి తలని 3 మాటలు నీళ్లలోకి ముంచి పైకెత్తుతారు. దాని వలన ఊపిరికి ఇబ్బంది రాదు. 2 చెవుల గుండా, ముక్కుల గుండా లోపలికి నీరు వెళ్ళి ఇబ్బందికి లోనై అనవసరంగా అక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదానికి లోను కాకుండా ఉంటాడు. అలా ఒక్కొక్క పర్యాయం తల పైకెత్తి మళ్ళీ ఊపిరి తీసి ముక్కు రంధ్రాలు, చెవి రంధ్రాలు మూసి మళ్ళీ రెండోసారి మునిగి తలపెట్టి కొట్టినట్టు కాకుండా ప్రశాంతంగా మునిగి పైకి లేస్తూ 3 మాటలు మునిగి లేచి ఒడ్డుకొచ్చేయాలి. అందుకే దీపాలంకృతికిన్ మహేంద్రని గరీ నిశ్రేణికాయష్టికిన్ స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి నిచ్చెన గోదావరి నది. అంటే గోదావరి నదిని సేవించడం, గోదావరి స్నానం చెయ్యడం, గోదావరి నదీ తీరంలో పుణ్యకార్యాలు ఆచరించడం అంత గొప్పది. గోదావరి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి అంటే గోపూజలు విశేషంగా జరగాలి. భ్రమరాంబ దేని చేత చాలా గొప్ప సంతోషాన్ని పొందుతుంది అంటే శంకరాచార్యుల వారు నిర్ధారణ చేశారు. కన్యాపూజన సుప్రసన్న హృదయాం అన్నారు. కన్యాపూజలు చేస్తే ఆవిడ ఎంతో ఆనందాన్ని పొందుతుంది. మీరు ఇప్పుడు ఒక్క మాట ఆలోచించండి. గోదావరి నది ప్రవాహం వెడుతున్న చోట ఎక్కడెక్కడ దేవాలయాలున్నాయో దేవాలయ ప్రాంగణాల్లో, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద భవంతులున్నాయో ఆ ప్రాంగణాల్లో, ఎక్కడెక్కడ విశాలమైనటువంటి ప్రాంగణాలున్నాయో అక్కడక్కడ ప్రతిరోజు 3 పూట్ల జరగవలసినవేవి అంటే కుమారీ పూజలు జరగాలి. దేవీ భాగవతం కుమారీ పూజ ఎలా చెయ్యాలో చెప్పింది. 2 సంవత్సరముల వయస్సు నుండి 10 సంవత్సరముల వయస్సు వరకు ఉన్నటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి దానికి ప్రత్యేకంగా కుమారీ పూజ నామాలని ఉంటాయి. ఆ నామాలు ఒకవేళ మన దగ్గర లేవనుకోండి, ఇప్పటికీ కూడా ద్రవిడ దేశంలో పాటిస్తారు చక్కటి ఆచారాన్ని. ఆ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోపెడతారు. 9 కూర్చోపెట్టగలిగితే విశేషం. 9 కాకపోతే కనీసం ఒక్కరినైనా కూర్చోపెట్టి పూజ చెయ్యాలి. వాళ్ళకి చక్కగా కట్టుకోవడానికి బట్టలు, వేసుకోవడానికి గాజులు, పసుపు కుంకాలు, కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి, జటాబంధనం పెట్టి, కొప్పు వేసి, పువ్వులు తురిమి, బొట్టు పెట్టి, మెడలో హారం వేసి, కనీసంలో కనీసం వాళ్ళకి ఎంత ద్రవ్యం ఉంటే అంతే 10 రూపాయలు పెట్టి అంగడి నుంచి తెచ్చిన సామాన్య హారమైనా దోషం లేదు.
ఆ హారం వేసి బట్టలిచ్చి ఆ పిల్లలో పరదేవతా స్వరూపాన్ని చూసి నమస్కరిస్తే కన్యాపూజన సుప్రసన్న హృదయాం, గోదావరిగా ప్రవహిస్తున్నటువంటి భ్రమరాంబ సంతోషిస్తుంది. కాబట్టి ఇప్పుడు పుష్కరాల్లో మనందరం తప్పకుండా చెయ్యవలసిన పనేమిటి? కుమారీ పూజ చెయ్యాలి. ఇది చెయ్యడానికి నిజానికి ఎక్కడెక్కడ విశాలమైన ప్రాంగణాలు నదీ తీరాల్లో ఉన్నాయో ఆయా ప్రాంగణాల అన్నిటా కూడా కుమారీ పూజలు వేదికల మీద చెయ్యడానికి అవకాశాలు కల్పించాలి. అందరూ చూడడానికి అవకాశం కల్పించాలి. దానికి నిర్ణీతమైన వేళలో అందరూ చూడడానికి ఒక్కొక్క పర్యాయం ఆ పూజ నిర్వహిస్తూ కుమారీ పూజ చేస్తే, భ్రమరాంబ సంతోషిస్తే, గోదావరి ఆనందిస్తే, జలకళతో రాష్ట్రమంతా విలసిల్లితే, తెలుగు భాష మాట్లాడేవారు ఎక్కడుండనివ్వండి, కడుపు నిండా నీళ్లు తాగి కడుపు నిండా అన్నం తిని శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్న వాళ్ళు 4 కాళ్ళున్న ప్రాణులు అన్నీ కూడా సంతోషంగా ఉండగలిగినటువంటి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పెద్దలు చెప్పినటువంటి పద్ధతులు మనం పాటించినప్పుడు. అందుకే ఈ పుష్కరాల సమయంలో ఒకవేళ ప్రాంగణాలు లేవండి, అక్కడ చెయ్యలేదండి, అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. మన ఇంటి దగ్గర మనం చేసుకోవచ్చు. దేశకాల సంకీర్తనం చేసినప్పుడు గంగా గోదావరియోహ మధ్యదేశే అని చెప్తున్నాం కదా, గోదావరి నీళ్లే కదా తాగుతున్నాం. మన ఇంటిలో కుమారీ పూజ చేసుకోవచ్చు. లేదు, ఔత్సాహికులందరూ కలిసి ఒక ప్రాంగణాన్ని తీసుకొని ఒక రోజున చక్కగా వెళ్ళి అందరూ కలిసి కుమారీ పూజ నిర్వహించవచ్చు. ఇటువంటివన్నీ చేయడం చేత దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాం. సనాతన ధర్మం పరిఢవిల్లుతుంది. స్త్రీని గౌరవించడం అలవాటవుతుంది. అసలు నిజంగా ఎంత సుసంపన్నమైనటువంటి సంస్కృతో మనది అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అన్నిటికన్నా దానాలలో ఉత్కృష్టమైనది ఏది అంటే భూమి. భూమిని ఒక్కదాన్ని దానం చేసినటువంటి కారణం చేత పాడి పంట, అందులో ఉండేటటువంటి ఐశ్వర్యము, జీవశక్తి ఇన్నిటినీ దానం చేసినట్టే. యువత భవిత శీర్షికలో ధనురాశికి చెందినటువంటి యువత తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలలో విశేషమైన ప్రతిభని సాధించడం కోసం ఏం చేయాలో చూద్దాం. దుర్గాదేవి ప్రతిమని తీసుకుని అమ్మవారికి ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః అనే ఈ మంత్రంతో అమ్మవారికి పసుపు జలంతో అభిషేకాన్ని చేయండి. వెంటనే స్వచ్ఛమైన జలంతో అభిషేకాన్ని చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఓం దుం దుర్గాయే నమః అనే ఈ నామాన్నే పఠిస్తూ కుంకుమ జలంతో అభిషేకాన్ని చేయండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్వచ్ఛ జలంతో అభిషేకాన్ని చేయండి. మళ్ళీ ఇదే నామాన్ని పఠిస్తూ ఓం దుం దుర్గాయే నమః అనే నామాన్నే పఠిస్తూ చందన జలంతో అభిషేకాన్ని చేయండి. అయిపోయిన తర్వాత స్వచ్ఛ జలంతో అభిషేకాన్ని చేయండి. సంపూర్ణంగా అభిషేకం ముగిసిన తర్వాత అమ్మవారి ప్రతిమని పూర్తిగా తుడిచి అమ్మవారికి పసుపు పచ్చని పూలతో అర్చన చేసి పులిహారని నివేదనగా ఏర్పాటు చేసినట్లయితే తప్పక అమ్మ కరుణ కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలలో విశేషమైన ప్రతిభని పొందగలుగుతారు ధనురాశికి చెందినటువంటి యువత. మీ ఇంటి ముంగిట చక్కగా నిత్యం కూడాను గోపేడతో అలికి చక్కటి ముగ్గులు వేసి ఆ యొక్క గృహ ప్రాంగణంలో లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ధూపాన్ని వెలిగించి ఆ ధూపాన్నంతా కూడా ఇల్లంతా చూపించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ గృహంలో ఎల్లవేళలా ఉంటాయి సుమ. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అంశానికి స్వాగతం. సంఖ్యాశాస్త్రం మానవ జీవిత మనుగడలో చక్కటి యోగవంతమైన అదృష్టకరమైన ప్రభావాన్ని ప్రసాదింపజేస్తుంది. ఒక వ్యక్తి పుట్టినటువంటి తేదీని ఆధారంగా చేసుకొని
ఆ వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడు, ఎటువంటి ఆలోచన సరళి అతనికి విస్తృతమైనటువంటి విజయాన్ని సాధించడానికి తోడ్పడుతుంది. అతను ఏ వయస్సులో ఏ విధంగా ఎలా ప్రవర్తించినట్లయితే తన జీవన గమ్యంలో విశిష్ట స్థానాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అతడు కొలవవలసినటువంటి దేవతా స్వరూపాలు ఎటువంటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి అనేటువంటి ముఖ్యాంశాలన్నీ కూడా ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో మన ప్రాచీన మహర్షులు తెలియజేయటం జరిగింది. జ్యోతిష శాస్త్రం, అలాగే అససాముద్రికం, అలాగే సంఖ్యాశాస్త్రం, వాస్తుశాస్త్రం ఇవన్నీ కూడా అవినాభావ సంబంధానికి దగ్గరగానే ఉంటాయి. వీటి యొక్క అవగాహన తత్వాన్ని అంచనా వేసుకొని మానవుడు గనక తన మేధస్సులో చక్కటి జాగరూకతలు వహించి ముందడుగు వేసినట్లయితే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఈ అదృష్ట భాగ్యం, అదృష్ట సంఖ్య అనేటువంటి విషయరీత్యా 24వ తేదీ పుట్టిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో మనం అంచనా వేసుకుందాం. 24వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు అదృష్టకారకులుగానే జీవితాన్ని సాగిస్తారు సుమా. వారి ఆలోచన పరంపర చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. విలాసవంతమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలకటానికి వీరు ఎక్కువగా కృషి చేస్తారు. అంతేకాకుండా అందమైనటువంటి భవంతులు, అందమైనటువంటి జీవితం వీరు ఎక్కువగా కోరుకుంటారు. ఇంటీరియర్ డెకరేషన్స్, దానిలో నిష్ణాత తత్వంతో జీవితాన్ని సాగించడానికి కాకుండా స్త్రీ సంబంధమైన విలాస వస్తువులు విక్రయించేటువంటి దుకాణాల వ్యాపారాల్లో కూడా ఈ సంఖ్య వాళ్ళు చాలా చక్కగా రాణిస్తారు. అంతేకాదు బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగాల్లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధింప చేసుకోవడానికి వీరు కృషి చేయవచ్చు. గణాంక విభాగ శాఖ వీరికి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యాపారం, విద్య ఈ రంగాలలో వీరు అత్యధిక కృషిని చేసి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కళాత్మకమైనటువంటి దృష్టి వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సౌందర్య పిపాసి లక్షణంతో ఉంటారు. అందాన్ని చూసి ఆనందించడమే కాదు, అందంగా ఉండటం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా వీరు అవగాహన చేసుకుంటారు. ఈ యొక్క 24వ తేదీ పుట్టినటువంటి వారికి భార్య ద్వారా కూడా స్థిరచరాస్తులు లభ్యపడేటువంటి అవకాశాలు అత్యధికంగానే కనిపిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. కాకపోతే వీళ్ళు అప్పుడప్పుడు ఇతరుల వల్ల మోసగించబడతారు సుమా. ఇతరుల వల్ల మోసగించబడతారు అంటే వారు చెప్పినటువంటి మాటలు విని నిజమని నమ్ముతారు. అత్యధికంగా డబ్బులిచ్చి మోసపోవడం కూడా జరగవచ్చు. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త 24వ తేదీ పుట్టినటువంటి వారు. నాటకాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఫ్యాషన్ డిజైనింగ్, విలువైనటువంటి రాళ్ళు, స్త్రీల ఫ్యాషన్ దుస్తులు, రైల్వే ఇంజనీరింగ్, సుగంధ పరిమళ ద్రవ్యాలు, హస్తకళల వంటి రంగాలు ఈ 24వ తేదీ పుట్టినటువంటి వారికి బాగా అనుకూలిస్తాయి. 24వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు అతి కొద్ది కాలంలోనే చక్కటి ధనవంతులుగా జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. వీరు కన్న కలల ఆశలు, ఆశయాలు, కోరికలు తీర్చుకునేంత వరకు కూడా వీరు శ్రమిస్తూనే ఉంటారు. వీరు విఘ్నేశ్వర స్వామిని ఆరాధన చేయటం చాలా మంచిది. వీరు గులాబీ రంగు దుస్తులు ధరించడం మంచిది. వీరు
షేర్స్ వంటి వాటిలో మాత్రం పెట్టుబడి పెట్టకూడదు. భూసవంతమైన విక్రయాల జోలికి పోకూడదు. ఎప్పుడూ కూడా విలాసవంతమైనటువంటి వస్తువుల విక్రేతలుగా, గణాంక శాఖాధిపతులుగా వీరు జీవితంలో రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గకార ప్రియుడైనటువంటి గణేశ మంత్రం వీళ్ళు అనునిత్యం కూడా ధ్యానం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఓం గం గణపతయే నమః నిత్యం 108 సార్లు పారాయణ చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. వీరికి ఆరోగ్యరీత్యా న్యూరాలజీ ట్రబుల్స్ రావటానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. ప్రకృతి వైద్యం వీరికి సర్వే సర్వత్రా సహకరిస్తుంది. తేనె వంటివి నిత్యం గనక వీళ్ళు ఔషధియుక్తంగా స్వీకరించినట్లయితే చక్కటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీరికి సహజసిద్ధంగా 24వ సంవత్సరం, 33వ సంవత్సరం, 42, 51 ఈ సంవత్సరాలు అత్యధికమైనటువంటి విశిష్టవంతమైనటువంటి ధనప్రాప్తిని, యోగవంతమైన జీవితాన్ని కలిగింపచేస్తాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. వీరికి వీలైతే అష్టగణపతి దేవాలయ సందర్శనం సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని కలిగింపచేస్తుంది. దేవాలయాల్ని దర్శనం కోసం వెళ్ళినప్పుడు పుష్కర స్నానం, అక్కడ పుష్కరిణిలో స్నానం చేసేటువంటి విషయాన్ని మరువకూడదు. వీరికి విలాస ఆనందతత్వంలో జీవితాన్ని హాయిగా ఆనందంగా సాగిస్తూ చివరి వరకు కూడాను చక్కటి ఆలోచన సరళితో యోగవంతమైన జీవితాన్ని సాగించడానికి గురూపదేశం సర్వే సర్వత్రా శుభదాయకంగా సహకరిస్తుంది. 24వ తేదీ పుట్టినటువంటి వారు చక్కటి గురువుని ఎంపిక చేసుకొని అతని వద్ద నుండి గురూపదేశం పొంది మంత్రానుష్ఠానం గనక చేసినట్లయితే సత్వరమే ఫలించటానికి ఆస్కారం అత్యధికంగా కూడా ఉంటుంది. వీరు ధార్మిక సంస్థల నిర్వహణలో పాలు పంచుకోవడానికి కూడా సన్నిధులవుతారు. అలాగే వృద్ధాశ్రమం లాంటివి స్థాపించాలి అనేటువంటి జిజ్ఞాసా తత్పరత కలిగినటువంటి వారుగా కూడా చివరి దశ సాగించడానికి ఆస్కారం ఉంది. 24వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క అనుకూల దైవం విఘ్నేశ్వరుడు. వీరు ధరించవలసినటువంటి దుస్తులు ఎక్కువగా గులాబీ రంగు. ఈ విధంగా గనక వీరు తమ జీవన గమ్యాన్ని సాగిస్తే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని సాగిస్తారు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. భానువారము బహుళ చవితి మహాగణపతి ఆరాధన ఎంతగానో రక్షిస్తుంది. గణపతి కవచం చదివినా, గణపతి అష్టకం చదివినా, గణపతి అష్టోత్తరాన్ని మనం స్మరించిన మంచిది. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సవితి ఘడియలలో అది గనక భానువారం గనక అయినట్లయితే, ధనిష్ఠా నక్షత్రం గనక ఉన్నట్లయితే పరిపూర్ణమైన గణపతి అనుగ్రహం వస్తుంది. సంకష్టములన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రోజున చేసేటటువంటి ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. ప్రధానంగా ప్రీతియోగం భాసిల్లుతుంది. ఇష్టుల్ని కలవటం, మిత్రుల్ని కలవటం, అలాగే మిత్ర కాంక్షతో చేసేటటువంటి ప్రతి ప్రయత్నము విజయాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే సోమవారం పంచమి, శతభిష నక్షత్రం, ఆయుష్మాన యోగం. శతభిష క్షతంతారాః క్షత్రస్య రాజా వరుణోధిరాజః నక్షత్రాణాగం శతభిషగ్వశిష్ఠః. శతభిష నక్షత్రం 100 నక్షత్రములతో సమానమైనటువంటి ఫలాన్ని ఇచ్చే నక్షత్రం. దేన్నైనా ఛేదించగలిగినటువంటి నక్షత్రం. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే నక్షత్రం. వారుణ దేవతాకమైన నక్షత్రం. అంటే
కాబట్టి వరుణుడు అధిపతి. సోమవారం జలంతో ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో, శతభిష నక్షత్రంలో ఆరోగ్యం కోసమై ఈశ్వరారాధన ఈశ్వరాభిషేకం చేస్తే అంతకు మించిన ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈ శతభిష నక్షత్రము అలాగే సోమవారం కలిసింది. దీంతో పాటు ఇంకేం చేరని ఆయుష్మాన యోగం, ఆయుస్సూక్త పారాయణం చేసిన ఆయుర్ద అగ్నే హవిషోజుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రం అభిరక్షతాదిమం. ఈ మంత్రాన్ని విన్నా పారాయణం చేసినా మంచి జరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుష్మంతం వర్చస్వంతం అధో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృషభం కృణు. ఇంద్రదేవత ఆశీర్వచనం కూడా లభిస్తుంది. ఈశ్వరుడికి నిలయమైనటువంటి సందర్భం రేపటి రోజు. మనం చెప్పుకున్నాం అంటే నిన్నటి రోజున శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రీతి అని చెప్పుకున్నామో, అలాగే రేపటి రోజున శతభిషంతో కూడినటువంటి సోమవారం పంచమీ ఘడియలు పంచముఖ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం చాలా మంచిది. ఆయురారోగ్య ఐశ్వర్యములు సిద్ధిస్తాయి. ఎటువంటి కార్యమైనా సరే పురుషోత్తమ మాసం కాబట్టి ధ్యాన తపో మహిమలని ప్రసాదించేటటువంటి పురుషులలో ఉత్తముడైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన 3 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నటువంటి మహావిష్ణు ప్రీతికరమైన అధిక మాసం కనుక ఈ అధిక మాసంలో ఈశ్వరారాధన చేద్దాం. మహదైశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులమవుదాం. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. నా అనే దీర్ఘాక్షరంతో పేరు మొదలవుతున్నటువంటి వారికి అనురాధ నక్షత్రం వస్తుంది. నాని నూనె అనురాధ. ప్రధానంగా నారాయణ, నాగేష్, నాగేశ్వరరావు, నాగశౌర్య, నాని ఇలాంటి నామాలు. ఇందులో నారాయణ నామం ఎక్కడైతే ఉంటుందో, నకారం దీర్ఘాక్షరంతో ఎక్కడ భాసిల్లుతూ ఉంటుందో అక్కడ పరమాత్మ నిలయమై ఉంటాడు. అది పరమాత్మ నిలయానికి సంకేతం. పరమాత్మ అక్కడే ఉంటారు. నా అంటే మళ్ళీ లేదు, పునర్జన్మ లేనటువంటి జన్మరాహిత్యం మకారం. నిర్మలమైన నామం, స్వచ్ఛమైన నామం. నారాయణ 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 అని 3 సార్లు మనం అనుకుంటే చాలు, మోక్షం. అంబరీషోపాఖ్యానంలో ప్రధానంగా భాసిల్లుతున్నటువంటి నామం నారాయణ నామం. అలాగే గ్రహ దోషాలను తొలగించే నామం నాగనామం. నాగా అనే పేరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ విశేషమైన పూర్వపుణ్యం ఉంటుంది. నాని అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ సౌకుమార్యం ఉంటుంది. ఈ నకారం అనురాధ నక్షత్రము. అనురాధ అంటే సూర్య భగవానుడి నామాలలో 12 నామాల్లో మిత్ర అనేటటువంటి నామం ఒకటి ఉంది. అర్ధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు. మిత్రం దేవం, మిత్ర అంటే మిత్ర అనేటటువంటి ఒక పేరున్నది సూర్యుడికి. 12 ద్వాదశాదిత్య నామాల్లో రక్షించేటటువంటి నామం, కాపాడేటటువంటి నామం, ఆత్మకి దగ్గరగా ఉండేటటువంటి పేరు. వాళ్ళల్లో దయాగుణం, దానగుణం విశేషంగా ఉంటుంది. తన దగ్గర లేకపోయినా సరే సహాయం మాట రూపంలో కానీ, శ్రమ రూపంలో కానీ, ఐశ్వర్య ఆర్థిక ధన రూపంలో కానీ చేసేటటువంటి మానసిక సంకల్పం ఉంటుంది. ఈ సంకల్పాన్నే వారిని ముందుకు నడిపిస్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తిని ధ్యానించడం. బుధవారం ఆరాధ్య దైవం విష్ణుమూర్తి, అదృష్టవారం బుధవారం. అలాగే నాగా అనే పేరుతో ఉన్న వాళ్ళందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించాలి. మంగళవారం అదృష్టవారం, అదృష్ట దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇలా సుబ్రహ్మణ్య, విష్ణు వీరిద్దరిని ధ్యానించడం ద్వారా ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాలలో వారిదైనటువంటి ప్రతిభని చూపిస్తూ ప్రతిభకు తగ్గ ప్రశంసలని పొందుతూ జీవితంలో ఉన్నత స్థితికి చేరుతారు, ఆనందంగా జీవిస్తారు. నీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఎలా ఉందో రేపటి సింహస్థ కార్యక్రమంలో పరిశీలించేద్దాం. మీ కుటుంబంలో సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారా? కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్యాలతో విరాజిల్లటానికి ఇదిగో ఈ సులభమైన ప్రక్రియ పాటించండి. ఏదైనా శుక్రవారం
లలితాదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. లలితాదేవికి పెరుగన్నం నివేదించండి. లలితాదేవికి నివేదించిన పెరుగన్నం కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే కుటుంబంలో సభ్యులందరూ చక్కటి ఆయురారోగ్యాలతో జీవించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది.